ఈసారి ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది. గ్రేట్ ఆది, గ్రేట్ అనుకునే ప్లేయర్లు కూడా వేలానికి రాబోతున్నారు. జట్ల రూపురేఖలు భారీ ఎత్తున మారబోతున్నాయి. అయితే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దారెటు అంటూ చర్చ జరుగుతోంది. గత సీజన్ సమయం నుంచే రాహుల్ హాట్ టాపిక్ అవుతున్నాడు. కేఎల్, లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ మధ్య జరిగిన ఎపిసోడ్ తర్వాత నుంచే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ ను రాహుల్ వదిలేయడం పక్కా అనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఇదే సమయంలో కేఎల్ కు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఆర్సీబీలోకి రావాలని కోరుకున్నానంటూ ఓ అభిమాని అనగానే రాహుల్ రిప్లై ఇచ్చాడు. అలాగే జరగాలని కోరుకుంటున్నానన్నాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులోకి స్టార్ ప్లేయర్ వచ్చేస్తున్నాడనడానికి ఈ కామెంటే ఉదాహరణ అని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. నిజానికి ఆర్సీబీలో రాహుల్ కు స్పేస్ ఉంది. ఓపెనర్ గా కెప్టెన్ గా ఉన్న డూప్లిసిస్ కు ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ బాయ్ చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా క్రికెటర్ వయసు ఇప్పుడు 40 సంవత్సరాలు. ఇప్పటికీ ఫిట్ గానే ఉన్న ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో యాజమాన్యం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. డూప్లిసిస్ ను తప్పించేస్తే ఆ ప్లేస్ లో రాహుల్ సెట్ అయిపోతాడని ఎక్స్పర్ట్స్ సైతం చెబుతున్నారు. పైగా కేఎల్ లోకల్ బాయ్, కర్ణాటకకు చెందినవాడే. దీంతో ఫాలోవర్స్ పరంగానూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అడ్వాంటేజ్ అవుతుంది. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపుని ఐపీఎల్లోకి రాహుల్ ప్రవేశించాడు. 2013 నుంచి 2016 వరకు ఆర్సీబీ తరపున బరిలో దిగాడు. ఆ తర్వాత ఫిట్నెస్ ట్రబుల్స్ వెంటాడాయి. 2017 సీజన్కు దూరంగా ఉండేలా చేశాయి. 2018 మెగా ఆక్షన్కు ముందు పంజాబ్ ఫ్రాంచైజీలోకి రాహుల్ ఎంట్రీ ఇచ్చాడు. 2021 సీజన్ వరకు పంజాబ్తోనే ట్రావెల్ అయ్యాడు. 2022 వేలానికి ముందు మళ్లీ ఫ్రాంచైజీ మారాడు. కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలోకి చేరాడు. వరుసగా 2 సీజన్లలో లక్నోను ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లాడు. గత సీజన్లో మాత్రం లీగ్ దశకే ఎల్ఎస్జీ పరిమితమైంది. 10 జట్లు పాల్గొన్న టోర్నీలో 7వ స్థానంలో నిలిచింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి గొప్పగా ఏమీ లేదు. స్టార్ ప్లేయర్లకు అడ్డాగా ఉన్నప్పటికీ ఇంతవరకు టైటిల్ను ముద్దాడలేదు. ఈసారి వేలంలో సరైన ప్లేయర్లను ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో ఆర్సీబీ యాజమాన్యం ఉంది. అయితే జట్టులోకి ఎవరు వస్తారు, కెప్టెన్ ఎవరు అనేది పక్కన పెడితే సీనియర్ ఆటగాడిగా విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా నిలవబోతున్నాడు. లీడర్గా జట్టును గైడ్ చేయబోతున్నాడు.